ఆశను గురించి ఈరోజు మరొక మాట చెప్తున్నాను. అతని కమ్ములు ఇనుపవియు ఇత్తడివై ఉన్నవి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 25వ వచనం. నీ కమ్ములు ఇనుపవియు, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినయున్నని. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి? అతని కమ్ములు అనున్న చోట మూల భాషలో కమ్ములు అనున్న చోట నెత్తి మీద రెండంగా వేస్తుంది. చూడు, కింద పుట్టినట్లో చూడండి. మూల భాషలో కమ్ములు అంటే ఏంటి? చెప్పండి అర్రా. పాదరక్ష అంటే ఆశ్చర్యకి ఏమున్నాయి? పాదరక్షలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను వినండి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12. మాట్లాడరా, చెప్పరా. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మంది పిల్లల్లో ఎవరి దగ్గరైనా పాదరక్షలు ఉన్నాయా? యోసేపుకు లేవు. ఏంటి? పాదరక్షలు. రూబేనుకు లేవు, సిమియోనుకు లేవు, లేవీకి లేవు, ఇస్సాకారుకు లేవు, దానుకు లేవు, నప్తాలికి లేవు, గాదుకు లేవు. మరి ఎవరికున్నాయి? మాట్లాడండి. ఆషేరుకున్నాయి. బైబిల్లో ఎప్పుడు పాదరక్షలు అనేది దేనికి సూచన అంటే సంసిద్ధతకు సూచన. ఏంటి సంసిద్ధత అంటే? నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అనటానికి సూచన ఏంటి? చెప్పులు దొరుకున్నావు అంటే అర్థం ఏంటి? హలో, ఎక్కడికో పోటాకు రెడీగా ఉన్నావు అనే అర్థం. పాదరక్షలు అనేది నా మాట కాదు, అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రభు సిద్ధ మనసును జోళ్ళు తొడుక్కొని అని ఉంది బైబిల్లో. ఏంటి అంటే? ప్రతి అక్షరానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. మనం బైబిల్ని అక్షరం కోణంలో చదవకూడదు. పాదరక్షలు అనేది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి సిద్ధ మనస్సు అను జోళ్ళు అని ఉంటుంది. ఇప్పుడు పాదరక్షలు అనేది దేన్ని చూపిస్తున్నాయి? సిద్ధ మనస్సు అనండి. ఏంటి? బొట్టుకు మసిరాజు కూర్చున్నావా? దెబ్బలాడతాకి. ఎందుకైనా సిద్ధ మనస్సు పాదరక్షలు అనేవి సిద్ధ మనస్సును చూపిస్తున్నాయి. ఐగుప్తును విడిచిపెట్టడానికి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరటానికి ముందుగానే దేవుడు చెప్పాడు, మీరు మీ జోళ్ళు తొడుక్కొని నడుము కట్టుకొని పస్కా విందు తినడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. ఐగుప్తులో ఆ రాత్రి విడుదల పొందడానికి ముందే వీళ్ళు ఏం తొడుక్కొని ఉన్నారు? జోళ్ళు తొడుక్కున్నారు. పిల్లలారా, ఇప్పుడు ఆశ్చర్య దగ్గర ఏమున్నాయి? పాదరక్షలు ఉన్నాయి. అంటే సంసిద్ధత అనే పాదరక్షలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంసిద్ధత, సిద్ధ మనసు. నేను అడుగుతున్నా, దేవుని ఆశ తీర్చటానికి, దేవుని కోరిక తీర్చటానికి, దేవునిని సంతృప్తిపరచటానికి ఒక సిద్ధ మనసు నీకుందా అని అడుగుతున్నాను. దేవుని ఆశ తీర్చటానికి, దేవుని కోరిక తీర్చటానికి, దేవునికి ప్రీతికరమైన ఒక అర్పణగా నువ్వు మారటానికి నీకు సిద్ధ మనసు ఉందా? దేవుని కొరకైన పోరాటాలు చేయటానికి నీకు సిద్ధ మనసు ఉందా? ప్రార్థన చేయుటకు నీకు సంసిద్ధత ఉందా? దేవునితో గడపటానికి నీకు సంసిద్ధత ఉందా? ఆయన సన్నిధికి రావటానికి నీకు సంసిద్ధత ఉందా? ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న సంసిద్ధత నీకుందా? సిద్ధ మనస్సు లేకుండా మనం ఏమీ చేయలేమండి.
ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే హృదయంలో ఏముంటుంది? సంసిద్ధత అనండి. మనం దేన్నైనా మనస్ఫూర్తిగా చేస్తున్నాము అంటే ముందుగానే దాన్ని చేయటానికి మనం సిద్ధపడ్డాం. ఇద్దరు బిడ్డలు నేను అడిగాను ఆ రోజు మీటింగ్ అయిపోయేటప్పుడు, చాలా పని ఉందిగా, మీ జతకే ఉన్న తోట తెచ్చుకుపోయిరా, ఎవరన్నా వస్తే బాగుంటుంది కంటే, ఎవరు అక్కర్లేదులే, ఈ పని మేము చేసుకుంటే ఎవరన్నా వచ్చినా ఇక ఇక వచ్చేదేమీ లేదు, రానిచ్చేదేమీ లేదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ పని చేయటానికి. అయ్యొస్తాడు, కాస్తంత కాపుయో లేకపోతే రాగి జావో ఏదో జావ ఉంటుంది, ఆ జావో ఇవ్వాలని బిడ్డలు సిద్ధపడిపోయి ఉంటారు. వాళ్ళు సిద్ధపడి నేను తాగినా తాగపోయినా ఒక కప్పు పంపిస్తారు. ఎందుకంటే అలాగ మనసు ఉంది కాబట్టి, ఆ సిద్ధ మనసు ఉంది కాబట్టి. 50 రోజుల్లో గంజో జావో ఆ యవన బిడ్డలు పంపించారు, కుమార్తెలు. కారణం ఏంటంటే కనుక ఆ సిద్ధ మనసు ఉంది. నేను తాగాను లేదు అన్నది లక్షణగాడి తెలుసు, అయినా వాళ్ళకి ఆ మంచి మనసు ఇచ్చాడు దేవుడు. సిద్ధ మనసు ఉంది కాబట్టి ఒక కప్పు గంజో జావో పంపించారు వాళ్ళు. సిద్ధ మనసు ఉంది కాబట్టి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా బిడ్డలు అక్కడ 50 దినాల్లో పరిచర్య చేశారు. ఇక్కడ పరిచర్య అక్కడ పరిచర్య, చాలా మంది నలిగిపోయారు. ఆ సిద్ధ మనసు వారికి లేకపోతే నేను వారితో చెప్పలేను. 9 కృపావరాల్లో కృపావరములలో ప్రాముఖ్యమైనది పరిచర్య. అన్ని వరాల కంటే శ్రేష్టమైనది పరిచర్య. భాషలు మాట్లాడే వరం లేకపోయినా పర్లేదు, కానీ పరిచర్య చేసే వరం అది శ్రేష్టమైన వరం. వాళ్ళ పరిచర్య 50 దినాల కూడికలో ప్రజలందరూ తిని వెళ్ళిపోతే కడిగి వంటలు చేసి, రాత్రి పొద్దున్న నుండి సాయంత్రం వరకు వంటలు చేసి వండిపెట్టి కడిగి, మరలా ఆడవాళ్ళు అక్కడ ఇంట్లో పని చూసుకొని ఎక్కడ పని చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి రాత్రి 2 గంటల వరకు పనిచేసి, వాళ్ళందరి పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, బళ్ళుకి వెళ్ళాలి. వాళ్ళకు ఒక సంసిద్ధత ఉందండి. మందిరాన్ని శుభ్రం చేసి, బాత్రూములు శుభ్రం చేసి, షారోనుల అమ్మ భీమవరం నుండి వచ్చిన అమ్మాయి కుమారి తానున్న దినాలన్నీ ఆ బాత్రూముల దగ్గరే కూర్చుంది బాబు, రాత్రులు పగలు కూడా. ఎంత మంచి మనసు అనుకున్నాను నేను. ఆరాధన జరిగేటప్పుడు కూడా బాత్రూముల దగ్గరే కూర్చుంటాను, శుభ్రం చేసుకుంటుంటానయ్యా అంతే. వద్దమ్మ ఆరాధనలో కూర్చోండి అన్న చెప్పాను నేను. బాత్రూంలో ల్యాబరేటరీస్ కడగలసినంత పని దానికి ఏంటి, అక్కడే పగలు రాత్రి అక్కడే పనిచేసింది ఆ బిడ్డ కుమారి, శారరాల తల్లి. ఆ బిడ్డకు ఆ సిద్ధ మనసు ఉంది. ఇలా అనేక మంది బిడ్డలు, యవన బిడ్డలు, యవన కుమారులు, యవన కుమార్తెలు, చాలా మందిని ప్రియ కుమార్తెలు, కుమారులు, చెల్లెండ్రు, సహోదరీలు రాత్రి బాబుల్లో అక్కడ పనిచేయగలిగారు, పరిచర్య చేయగలిగారంటే ఆ జోళ్ళు ఉన్నాయండి. పరిచర్య అనే జోళ్ళు ఉన్నాయి, పరిచర్య అనే సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయి. అంత పెద్ద మందిరం కట్టి కోట్ల రూపాయలు అప్పయి, మీకు తెలుసా, కోట్ల రూపాయలకి ప్రతి నెల నేను వడ్డీ చెల్లిస్తున్నాను. కోట్ల రూపాయలకి నేను ఒక్కడిని పడుకుంటే అటు ఇంట్రెస్ట్ కూడా కట్టేది దిక్కుండదు. ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా లేచి ఎందుకు ప్రయాణం చేస్తున్నాను తెలుసా. మరి నిన్న కాక మొన్న స్థలం కొని అంత పెద్ద మందిరం కట్టి కోట్ల రూపాయలు అప్పైపోయి మళ్ళా 50 రోజులు కోటాలు పెట్టడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఏ దైవ సేవకునికి కానుక ఇచ్చే విషయంలో నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదని చెప్పి ఏ దైవ సేవకుడికి రూపాయి కానుక తక్కువ ఇవ్వలేదు. వారు దేవుని ప్రతినిధులుగా వచ్చారు.
ఏ దైవ సేవకునికి భోజనం సంసిద్ధత చేయకుండా లేవు. రోజుకు 10-15 రకాలు టేబుల్ మీద పెట్టాం. ఏ దైవ సేవకునికి వస్త్రం ఇవ్వకుండా పంపించలేదు. నా ఇంటికి వచ్చిన దైవ సేవకునికి జాన్ రూబెన్ అయ్య గారు అన్నాడు, ఫస్ట్ రోజు చేసుకొచ్చిన బట్టలు చూపించి, అయ్యగారు అయ్యా పోయిన సంవత్సరం మీరు పెట్టిన బట్టలే మీ దగ్గరికి వేసుకురావాలనే కుట్టించుకున్నట్టు పెట్టుకున్నాను, వేసుకొచ్చాను అన్నాడు. ఇదే మాట కేరళ నుండి సురేష్ అయ్య గారు వచ్చి, ఎంత బాగున్నాయో అయ్యగారు, మీ మనసు ఎంత బాగుందో, మీ వస్త్రం అంత బాగుంది, ఇవంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా ఇవి వేసుకోవాలని ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. దేవదాస్ అయ్య ఏమన్నారు తెలిసిన, మా అమ్మ చేతి వంట తిన్నాను, తరువాత నీ ఇంటి దగ్గరే మర్మ విడిచి భోజనం చేశాను. చాలదా ఈ జీవితానికి? ఆరోగ్యం బాగోలా, 50 రోజుల్లో 12 రోజుల్లో మెడిసిన్ ఎక్కుతానే ఉంది. గబగబా ఇంజక్షన్లు చేయించుకుంటాం, సెలన్లు ఎక్కించుకుంటాం, మందులు ఎక్కించుకుంటాం, మరలా దైవ సేవకులకు వంట చేయటం. సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయి కాబట్టి బిడ్డలారా, ఏదో కూడా తెచ్చి పడేయచ్చుగా దైవ సేవకునికి. నేను అలా చేయను. ఆశీర్వాదం అనేది వారితోనే వస్తుంది. దైవ సేవకుడు వస్తూ వస్తూ ఆశీర్వాదం తెస్తాడండి. ఒక దైవజనుడు మన ప్రాంగణంలో అడుగు పెట్టాడంటే దీవించబడాలి. అందుకని సంసిద్ధతతో చేశారు, అందరూ చేశారు, కష్టపడ్డారు. కానీ ఆశ్చర్య చూస్తే ఆశ్చర్య దగ్గర పాదరక్షలు ఉన్నాయి. పాదరక్షలు అంటే సిద్ధ మనసు అనే జోళ్ళు, తల్లిదండ్రులకు సేవ చేయాలన్న జోళ్ళు సిద్ధ మనసు, అత్తమామలను పరిచర్య చేయాలన్న జోళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించాలన్న సిద్ధ మనసు, జీవము గల దేవుని సంఘములో పరిచర్య చేయాలన్న సిద్ధ మనసు. ఈ సిద్ధ మనసు అనే జోళ్ళు ఎవరికి ఉన్నాయి? ఆశ్చర్యకు ఉన్నాయి. మీ దగ్గర ఎంతమందికి సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నాయి? దేని కొరకు నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడవు? ఏ విషయమై నీకు సిద్ధ మనసు ఉంది? సిద్ధ మనసు అనే జోళ్ళు ఎవరికి ఉన్నాయి? ఆశ్చర్యకున్నాయి. అవి కూడా ఎలాంటివి అంటండి, పేరగని చొప్పుల మాట్లాడారు ఏంటండి. ఆశ్చర్యకున్న పాదరక్షల గురించి అక్కడ రాశాడు. బాటా కంపెనీయా మరేంటయ్యి? ఇనుపవియు చదవండి ఆ మాట, అందరూ కలిసి ఆ మాట చదవండి. నీ కమ్ములు ఇనుపవియు, అందరూ కలిసి పెద్దగా. మీ ఆయన పాదరక్షలు ఎలాంటివి ఏంటండి? ఇనుపవి అంట, ఎత్తడివి అంట. ఎవడు నేర్చుకుంటాడండి ఇనుప ఎత్తడి? కానీ ఆశ్చర్య దగ్గర ఉన్న పాదరక్షలు ఇనుపవి, ఎత్తడివి.